ఓకే అండి, ఒక్కసారి చూసుకుందామండి. అమ్మయ్యా అయిపోయింది. అస్సలు అరోమా అయితే ఎంత అద్భుతంగా ఉందనండి. ఇది కొంచెం చూడండి, ఆవిరి వస్తుందన్నమాట చక్కగా. ఇప్పుడు మీ ముందు తీస్తున్నాను నేను. వావ్, అదిగోండి చూడండి అరోమా ఎలా వస్తుందో, సెగలు కూడా ఎలా వస్తుందో చూడండి. అదిగోండి చూసారా, అలా వస్తుందన్నమాట. సో ఒకసారి తీద్దాము. వావ్, ఆహాహాహాహా, పా చూసారా రైస్ కూడా ఎంత చక్కగా మగ్గిందో మెత్తగా. అది కూడా చూసారా, మనం గిన్నె పెట్టుకున్నాం అంటే మనకు బొగ్గు లేదు కాబట్టి మనం ఇలా చేసామన్నమాట. మీకు బొగ్గులు అవైలబుల్గా ఉంటే మీరు చక్కగా బొగ్గు చక్కగా వేడి చేసుకుని గిన్నెలో వేసుకుని నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసేద్దామండి. ఈ నెయ్యి వేసుకోవద్దండి, ఇది తీసేద్దాము. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇదైతే మనం కలిపేసేసుకుందామండి ఒకసారి. చూసారా చక్కగా మగ్గిపోయిందండి, బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. మన చికెన్ లెగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది అనమాట. ఒక్కసారి కలిపేసేసుకుందామండి. బా 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 బా, ఏం కావాలండి ఇంకా చెప్పండి. ఇదిగోండి అద్భుతం అండి, ఇదిగోండి అద్భుతం, అంతే అమోఘం అనమాట, అంతే. మగ్గిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. కలిపేసేసుకుని ఒకసారి అంతా సర్వ్ చేసుకుందాం. మా వాళ్ళు గోల గోల చేస్తున్నారు అక్కడ, మమ్మీ అయిపోయిందా మమ్మీ అయిపోయిందా అంటున్నారు. ఇలా అంటే మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నాం అనుకోండి మనం, చాలా బాగుంటుందన్నమాట. లెగ్ పీస్ కూడా చూసారా. ఓకే అండి, ఇప్పుడు మనం చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి.